నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు వరంగల్ జిల్లా పుప్పాలగుట్ట విఘ్నేశ్వర కాలనీలో గురువారం ఉదయం కురిసిన వర్షానికి కాలనీ మొత్తం జలమయమైంది. బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి దుస్థితికి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం కారణమని, నాలాలు కబ్జా చేయడమే కారణమని కాలనీ వాసులు అంటున్నారు. విఘ్నేశ్వర కాలనీ పుప్పాలగుట్ట విఘ్నేశ్వర కాలనీ పుప్పాలగుట్ట శివానగర్ వరంగల్ నివాసులమైనటువంటి ఈ ప్రాంతంలో ఎప్పుడు వర్షం కురిసినా ఇటువంటి పరిస్థితి నెలకొంటుండేది. దీని గురించి పలుమార్లు మున్సిపల్ అధికారులకు తత్సంబంధమైన ఇతర వ్యక్తులకు కలిసి ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పటికీ మా యొక్క పరిస్థితిని ఎవరు పట్టించుకోకుండా మేము ప్రతిసారి వర్షం పడినప్పుడు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము ఈ కాలనీలో గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. కాబట్టి ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. పుప్పాలగుట్ట విఘ్నేశ్వర కాలనీ మాకు వర్షం పడ్డదంటే ఈ వర్షానికి నీళ్లు ఆగి మురికాలువలు లేక దోమలు ఇతర పైనుంచి వచ్చే చెడు అంతా ఇక్కడనే జామ్ అయి మరి మా కాలనీలో రోగాల పాలు కావడం జరుగుతుంది. మరి మున్సిపల్ అధికారులు పట్టించుకొని మాకు తగిన న్యాయం చేయగలరని కోరుకుంటూ మాకు తక్షణమే ఈ మురికాలువలు అమలు చేయాలని చెప్పి అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. పుప్పాలగుట్ట విఘ్నేశ్వర కాలనీ 32 డివిజన్. గత మేము 2 సంవత్సరాలుగా మేము గ్రీవెన్సీలకు వెళ్ళి అప్లికేషన్ పెట్టాము. ఎన్నోసార్లు కలిసాము, కానీ అధికారులు ఎవరు కూడా, కమిషనర్ గారిని కూడా కలిసాము. ఎన్నోసార్లు కలిసినా కానీ వస్తాయండి వెయిట్ చేయండి అన్నారు. ఇక్కడ పుప్పాలగుట్టలో అంటే వెనక గల్లీలో, మూడ గల్లీలో, అటు సైడ్ ఇటు సైడ్ అన్ని దిక్కులు వస్తున్నాయి. ఇంటర్ బ్రిడ్జ్ సైడ్ కూడా వస్తున్నాయి కాలువలు. మేము ఎన్నోసార్లు 2 సార్లు అంటే తిరిగిన కాండేమో వస్తున్నాయి, తిరిగిన కాండేమో రావడం లేదు. ఈ కాలువలు అంటే వాళ్ళు తిరిగిన కాండే చేస్తున్నారు, తిరిగిన కాండ అయితే ఎందుకు చేయడం అనేది అర్థం కావట్లేదు. మేము గత ఒక నెల రోజుల కింద కూడా కార్పొరేటర్ని కూడా కలవడం జరిగింది. అతను కూడా వస్తాయి అంటున్నాడు, కానీ అవి రావడం లేదు. ఏఈ విజయ మేడం కూడా కలిసాము. ఆమె కూడా వస్తాయి గత 6 నెలల నుంచి ఆమె కూడా అదే చెప్తుంది, కానీ ఆమె కూడా ఎలాంటి స్పందన లేదు. మనకి టెండర్లు పడుతున్నాయి వస్తానే ఏఈ గారు చెప్తున్నారు, దాన్ని ప్రోలాంగ్ చేస్తున్నారు తప్పించి ఎలాంటి పరిష్కారం లేదు. కాబట్టి మాకు త్వరగా ఈ డ్రైనేజ్ సమస్యను పూర్తి చేయగలరని కోరుకుంటున్నాం అధికారులను. ఈ కాలనీ ఇదే పరిస్థితి. గ్రీవెన్సెల్లో ఎప్పటి నుండో వీళ్ళు చాలాసార్లు 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా గ్రీవెన్సెల్లో ఇవ్వడం జరుగుతుంది. స్థానిక కార్పొరేటర్ను కూడా కలవడం జరిగింది. ఎవరిని కలిసినా కూడా మా కాలనీ పరిస్థితి ఇదే అని వాపోతున్నారు. ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఎప్పుడు వర్షం కురిసినా ఏ పరిస్థితి ఎదురైనా కూడా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఇది రైల్వే స్టేషన్ కూతవేటు దూరంలోనే ఉంది. ఇది సిటీనా లేకపోతే ఇది పల్లెటూరు అని అడుగుతున్నారు ఈ కాలనీ వాసులు. ఇలాంటి దయనీయ పరిస్థితిని మనం ఎప్పుడు ఎక్కడ చూసి ఉండము. దీని గురించి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పట్టించుకోరు, ఈ అధికారులు పట్టించుకోరు. మరి మీ కాలనీ నుంచి ఏమైనా
పన్ను కట్టడం లేదా, వీళ్ళకి ఏమైనా సహకరించడం లేదా, మా కాలనీని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని వీళ్ళందరూ అడుగుతున్నారు.